మేడం లోపల ఏం జరుగుతుంది? లోపల లోపల చెప్పు. ఇందాక దయచేసి పాపని నందు అక్కడ వెయిట్ చేస్తుంటాడు. నువ్వు మళ్ళీ రావు కాలంలో వెళ్ళకూడదు. వెళ్ళేసాను వెళ్ళు రెడీ మేడం. మినీ కెమెరా కాదండి, కాదు ఇది ఫ్రెష్ సీనే కదా సార్, ఫ్రెష్ సీనే కదండి. వీళ్ళకి అడగటం రాదు, నేను అడుగుతాను చెప్పు. ఒక ఆంటీ 5 చపాతీలు చేసి, ముగ్గురు ఆంటీలు అయితే ఎన్ని చపాతీలు చేస్తాయి? 15 చేస్తారు. నీ బొమ్మ చేస్తారు. ముగ్గురు ఆంటీలు ఒక చోట ఉంటే ముచ్చట్లు పెట్టుకుంటారు, చపాతీలు ఎందుకు చేస్తారు? హలో మై డియర్ లవింగ్ ఫ్యామిలీ, ఈరోజు నా ఎపిసోడ్ మీకు నచ్చిందా? నా కొత్త బ్లాగ్, నేను చేస్తున్న సీరియల్ అప్డేట్స్ ఇస్తున్నాను. సో ఏం లేదండి, మీతోటి కంటిన్యూస్గా జర్నీ ఉండాలని ఏదో ఒక టాపిక్ తోటి ఇలా మీ ముందుకు వస్తున్నాను. ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా బ్లాగ్స్ తోటి మీ ముందుకు వస్తాను, మిమ్మల్ని అల్లేద్దాం అనేసి. సో మీకు కానీ ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాబీ లహరి ఛానల్. దిస్ ఇస్ ఆ ఛానల్. సో మీరు కంటిన్యూగా మన ఛానల్ని చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దట్ ఐ కెన్ గెట్ యూ మోర్ అప్డేట్స్, మోర్ వ్లాగ్స్, ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్. అండ్ మీతోటి నా కనెక్షన్ ఇలాగా ఉండాలని కోరుకుంటూ స్టే సేఫ్, స్టే బ్లెస్డ్, బాయ్. సో పొద్దున బయలుదేరి వెళ్ళి షూటింగ్ చేసి తిరిగి ఇంటికి వచ్చేసరికి చీకటి అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ బీన్ 9:30, 10 అయిపోయింది. బాగా వర్షం పడుతుంది బయట, తుక్కు తుక్కు వర్షం. అండ్ దిస్ ఈజ్ ఆర్ లైఫ్. ఇలా ఉంటుంది హార్డ్ వర్కింగ్. అందరూ అనుకుంటారు ఇట్స్ అ బెడ్ ఆఫ్ రోజెస్ అని. నో, ఇట్స్ ఆల్సో బెడ్ ఆఫ్ థార్న్స్. ప్రతి కష్టం వెనుక, ప్రతి సుఖం వెనుక కష్టం ఉంటుంది. ఆ కష్టం ఎంజాయ్ చేయాలి, అలాగే వచ్చే నేమ్, ఫేమ్ అది కూడా ఎంజాయ్ చేయాలి. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ అండ్ టేకింగ్. సో ఇది మా కథ, ఈరోజు కథ.